యూనివర్సిటీలు విద్యా సంస్థల్లో పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికి వీలుగా జీఎస్టీ ఆదాయ పన్ను నుంచి మినహాయించాలని నీతి ఆయోగ్ సూచించింది. తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో కేంద్ర ప్రభుత్వం యూజీసీకి పలు సిఫార్లు చేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలలోని పలు యూనివర్సిటీలు విద్యా సంస్థలు పరిశోధనలు చేస్తుంటాయి. ఆ పరిశోధనలకు సంబంధించిన ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు గాను జీఎస్టీ ఆదాయపు పన్ను మినహాయించాలని నీతి ఆయోగ్ ఓ నివేదికను విడుదల చేసింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే పరిమిత బడ్జెట్తోనే నడుస్తుంటాయని తెలిపింది. వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపునిస్తే పరిశోధన అవసరాల కోసం ఉపయోగించే వస్తు సేవలపై అదనపు పన్ను భారం పడదని పేర్కొంది. వీటి వలన కలిగే ఉపశమనం కారణంగా వర్సిటీలు తమ ఆర్థిక వనరులను బోధన, పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధి కార్యకలాపాల కోసం సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వీలవుతుందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. పరిశోధనలు, నవకల్పనలు, విద్యాభివృద్ధి కోసం వర్సిటీలు అందించే సేవల ఆధారంగా వాటికి ప్రోత్సాహకాలను అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. 2022 మార్చి 31 నాటికి దేశంలో 54 కేంద్రీయ, 450 రాష్ట్ర, 409 రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర శాసనసభల ద్వారా చేసిన చట్టాల ద్వారా ఏర్పడిన 4126 డిమ్డ్ యూనివర్సిటీలు ఉన్నట్టు తెలిపింది. పరిశోధన అభివృద్ధి కోసం జీడీపీలో జర్మనీ 3%, జపాన్ 3.5%, సింగపూర్ 2%, భారత్ కేవలం 0.7% మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.